హాయ్ అండి. వెల్కమ్ టు సురేఖ వరల్డ్. ఈరోజు వీడియోలో నేను సూపర్ టేస్టీ ఒక స్టార్టర్ రెసిపీని చూపించబోతున్నానండి. అందరికీ కూడా ఎంతో ఫేవరెట్ అయిన రెసిపీ గోబీ మంచూరియా. దీన్ని రెస్టారెంట్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవచ్చో ఈరోజు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇలా కనుక మీరు ఒక్కసారి ట్రై చేస్తే బయట హోటల్స్కి అస్సలు పోరండి. ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకుంటారు. పర్ఫెక్ట్గా కూడా వస్తుంది. నేను చెప్పినట్టు చేస్తే కనుక బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందన్నమాట. ఇందులో టేస్ట్ కోసం ఎలాంటి టేస్టింగ్ సాల్ట్ కానీ ఇటువంటి ఏవి వేయమన్నమాట. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలాగో చూసేద్దాం. ఇక్కడ నేను ఫ్రెష్గా ఉన్న క్యాలీఫ్లవర్ని తీసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి. స్టెమ్స్ ఎక్కువ లేకుండా చూసుకోవాలి. ఈ స్టెమ్స్ అనేవి వీటిలో ఎక్కువగా వేయకుండా కర్రీలో కూడా యూజ్ చేసుకోవచ్చండి. క్యాలీఫ్లవర్ కర్రీ చేసుకుంటూ ఉంటారు కదా, అందులో అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఈ క్యాలీఫ్లవర్ని చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెలో 1/2 లీటర్ దాకా వాటర్ పెట్టేసి హీట్ చేసుకోవాలండి వాటర్ని. ఇలా వాటర్ హీట్ అవుతున్నప్పుడు ఇందులో 1 స్పూను సాల్ట్ యాడ్ చేయాలండి. ఇలా వాటర్ బాగా హీట్ అయ్యాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని ఇందులో యాడ్ చేసేసి హై ఫ్లేమ్లో 2 to 3 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. మరి ఎక్కువ ఉడికించద్దండి, మెత్తగా అయిపోతాయి. మళ్ళీ వీటిని డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఎక్కువ ఉడకనవసరం లేదండి. జస్ట్ ఒక 20-30% ఉడికితే చాలు. వాటర్ అంతా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని వడిపోయాలండి. ఇలా స్ట్రైనర్లో వడిపోసిన తర్వాత వాటిపైన నార్మల్ వాటర్ పోసేస్తే అది కుక్ అవ్వడం స్టాప్ అవుతుంది. ఇలా వాటర్ అంతా పోయిన తర్వాత వీటిని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి. ఇలా క్యాలీఫ్లవర్ని మిక్సింగ్ బౌల్లో వేసేసి వీటిలో కొద్దిగా దంచిన అల్లం వెల్లుల్లిని కూడా ఇందులో యాడ్ చేశాను. ఇలా అప్పటికప్పుడు దంచి వేసిన అల్లం వెల్లుల్లి ఆ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా చాలా బాగుంటుందండి. ఫ్రెష్గా ఉంటాయి కదా, సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనికి కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేయాలి, అంటే రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేయాలి. అలాగే దీనికి నేను 1 స్పూను రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోవచ్చు, లేకుంటే మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే సేమ్గానే ఉంటుంది. సో ఇప్పుడు ఇలా రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసాక నేను 1 కప్పు మైదాని యాడ్ చేశానండి. అలాగే దీనికి 1/2 కప్ దాకా కార్న్ఫ్లోర్ని యాడ్ చేశానండి. అంటే మైదాలో హాఫ్ తీసుకోవాలండి కార్న్ఫ్లోర్. ఇది ఎక్కువ వేస్తే ఎక్కువ క్రిస్పీగా వస్తుంది, టేస్ట్ చేంజ్ అయిపోతుంది. సో దానికనేసి 1 కప్ మైదా తీసుకున్నాను, 1/2 కప్పు కార్న్ఫ్లోర్ తీసుకున్నానండి. అలాగే దీనికి జస్ట్ ఒక చిటికెడు ఫుడ్ కలర్ యాడ్ చేయాలండి. ఇలా ఇవన్నీ వేసిన తర్వాత లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ క్యాలీఫ్లవర్ ముక్కలకి ఈ మైదా కార్న్ఫ్లోర్ అంతా కోట్ అయ్యేలాగా కలుపుకోవాలండి. వాటర్ ఎక్కువ యాడ్ చేయొద్దండి, ఆల్రెడీ అందులో వాటర్ ఉంటుంది కాబట్టి తక్కువ వాటర్ తోటే అంత కోట్ అయిపోతుంది. చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు అంత బాగా కోట్ అయిపోయింది కదా. సో ఇలా కోట్ చేసుకొని రెడీ చేసుకోవాలి. ఇలా పీసెస్కి అంతా కోట్ అయిపోతే చాలండి, లూజ్గా చేయకూడదు. ఈ కన్సిస్టెన్సీలో ఈ పీసెస్కి అంతా కోట్ అవుతే సరిపోతుందండి. ఇలా చేసి రెడీ ఉంచుకోవాలి. ఇప్పుడు మనము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకోవాలండి. ఈ ఆయిల్ అనేది మోడరేట్గా హీట్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి ఎక్కువసేపు హీట్ చేయొద్దండి. ఇక్కడ ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ పీసెస్ని 1 by 1 అంతా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లో వేసేటప్పుడు స్లోగా వేయాలండి. ఆయిల్ ఎక్కువగా హీట్ అవుతుంటే ఇలా చేయి పైన పడే ఛాన్స్ ఉంటుంది. సో దానికోసం స్లోగా 1 by 1 అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 2 వైపులా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. జస్ట్ కలర్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా తిప్పుకుంటూ ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వస్తే పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్లు. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని తీసి ఒక ప్లేట్లో ఉంచుకోవాలి. ఈ ప్రాసెస్లోనే మిగతా అంతటిని కూడా ఫ్రై చేసుకోవాలండి. వీటిని ఆయిల్లో వేసేటప్పుడు అంతా ఒకేసారి ముద్దగా వేయొద్దండి. విడివిడిగా వేస్తే అవి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి, అంతే అతుక్కోకుండా వాటికి సపరేట్గా వచ్చేస్తాయి. అలా అంతటినీ ఫ్రై చేసుకొని ఉంచుకోవాలండి. చూడండి ఇలా అన్నిటిని ఫ్రై చేసి తీసుకున్నాను. మీకు ఒకవేళ ఆయిల్ ఎక్కువగా పీల్చుకుందంటే ఒక టిష్యూ పేపర్ మీద ఇవన్నీ వేసేస్తే ఒక 5 మినిట్స్ ఉంచేస్తే ఆయిల్ అంతా టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు దీనికి మనము సాసింగ్ చేసుకోవాలండి. దీనికోసం ముందుగా ఫ్రై చేసిన పాన్ ఉంటుంది కదా, ఆ పాన్లో ఆయిల్ అంతా ఒక బౌల్లోకి తీసేసుకొని ఆ పాన్లో కొంచెం ఆయిల్ ఉంచుకోవాలండి. దీనికోసం
వెల్లుల్లిని చాప్ చేసి పెట్టుకోవాలండి. అలాగే 2 పచ్చిమిర్చిని కట్ చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, తరిగి పెట్టుకున్న కొత్తిమీరని తీసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ ఉంటుంది కదా, ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక దీనికి కట్ చేసి పెట్టుకున్న అంటే చాప్ చేసుకున్న వెల్లుల్లిని యాడ్ చేయాలండి. అల్లం పీసెస్ ఇప్పుడు యాడ్ చేయొద్దండి. ఓన్లీ వెల్లుల్లిని యాడ్ చేసి అది కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత దీనికి కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీని యాడ్ చేసేయాలి. ఇవి యాడ్ చేసి వీటిని కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న వీటికి కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేయాలి. ఇలా సాసింగ్ చేసేటప్పుడు వెల్లుల్లిని ఇలా చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసుకుంటే చాలా చాలా టేస్ట్ ఉంటుందని, తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతుంటే ఆ ఫీలింగ్ చాలా బాగుంటుందండి. ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత వీటికి 1 స్పూను సోయా సాస్ని యాడ్ చేశానండి. ఈ సాస్ తోటి దీనికి మంచి టేస్ట్ వస్తుందండి. నేను ఎటువంటి టేస్టింగ్ సాల్ట్ కానీ ఏది కూడా నేను ఈ రెసిపీలో యాడ్ చేయలేదండి. ఈ సాసెస్ యాడ్ చేయడం వల్ల ఆటోమేటిక్గా టేస్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇలా ఫ్రై చేసిన తర్వాత కొద్దిసేపు దీనికి నేను గ్రీన్ చిల్లీ సాస్ని యాడ్ చేశానండి. సో మీరు ఈ మంచూరియాని బాగా స్పైసీగా ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఇంకో స్పూను గ్రీన్ చిల్లీ సాస్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. సో కారం ఎక్కువ తినని వాళ్ళైతే ఈ 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసిన తర్వాత అంతటిని ఒక 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్నాక దీనికి 1 స్పూను రెడ్ చిల్లీ సాస్ని కూడా యాడ్ చేయాలండి. యాడ్ చేసిన తర్వాత అంతటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. వీటన్నిటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఆల్రెడీ సాస్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ సాల్ట్ని యాడ్ చేయొద్దండి. జస్ట్ కొద్దిగా యాడ్ చేయాలి టేస్ట్ కోసం. ఇవన్నీ వేసాక ఇలా బాగా ఫ్రై అవుతున్నప్పుడు మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా ఇందులో యాడ్ చేయాలండి. యాడ్ చేసి అంతటిని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. సో దీనికి స్ప్రింగ్ ఆనియన్స్ కూడా చిన్నగా చాప్ చేసి యాడ్ చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. అవి లేని వాళ్ళు కొత్తిమీరని ఒకటైనా యాడ్ చేసుకోవచ్చండి. అది మీ ఆప్షనల్ అనమాట. ఇప్పుడు దీనికి 1 గ్లాసు వాటర్ని యాడ్ చేశానండి. ఈ వాటర్లో నేను కొద్దిగా కార్న్ఫ్లోర్ని యాడ్ చేసి వాటర్ ఇందులో వేసానండి. కార్న్ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల ఈ పీసెస్కి క్రిస్పీ కోటింగ్ అనేది వచ్చేస్తుంది. సో ఇలా వాటర్ అంతా బాయిల్ అయిపోయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్ని ఇందులో యాడ్ చేయాలండి. యాడ్ చేసి అంతటిని మిక్స్ చేసుకోవాలి. జస్ట్ ఒక 5 మినిట్స్ పాటు ఇలా టోస్ట్ చేసుకుంటూ ఉంటే ఆ కోటింగ్ అంతా మనం పట్టేసి మంచిగా క్రిస్పీగా వచ్చేస్తుంది. ఇలా కొద్దిసేపు ఫ్రై చేస్తేనే ఈ సాస్ అంతా ఈ ముక్కలకి బాగా కోట్ అవుతుందండి. అప్పుడే టేస్ట్ చాలా చాలా బాగొస్తుంది. సో ఇప్పుడు ఈ కోట్ అంతా అయిపోయింది కదా, ఫైనల్గా దీనికి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని ఇందులో పైన యాడ్ చేస్తే సరిపోతుందండి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గోబీ మంచూరియా రెడీ అయిపోయింది. ఇంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకుని గోబీ మంచూరియా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా నేను చెప్పినట్లు ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేయండి. ఏ రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి. అదే స్టైల్లో సేమ్ టేస్ట్తో వస్తుంది. చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. గోబీ మంచూరియా అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో ఇలా చేసి పెట్టేస్తే టమ్మీ ఫుల్గా తినేస్తారండి. సో ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే ఒక లైక్ ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయి. దీనిని టమాటా సాస్ ఆనియన్ తోటి సర్వింగ్ చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఫుల్ ఎంజాయ్ చేస్తారు కూడా. ఇలాంటి సింప్లీ అండ్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం నా